హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలవటం ఎలా దీనిపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో సమావేశమయ్యారాయన. అంతకుముందు జూబ్లీహిల్స్ పరిధిలోని డివిజన్ల వారి ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. అందరి నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారో తెలుసుకున్నారు. వారి సత్తాపైన రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. బూత్ స్థాయి కార్యకర్తల పనితీరుపైన సీఎం ఆరా తీశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైన ఫోకస్ చేశారు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలవటం ఎలా దీనిపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో సమావేశమయ్యారాయన. అంతకుముందు జూబ్లీహిల్స్ పరిధిలోని డివిజన్ల వారి ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. అందరి నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు. ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారో తెలుసుకున్నారు. వారి సత్తాపైన రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. బూత్ స్థాయి కార్యకర్తల పనితీరుపైన సీఎం ఆరా తీశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైన ఫోకస్ చేశారు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. మంత్రులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో కూడా సమావేశమయ్యారాయన. అయితే ఈ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, జేహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ డివిజన్లకు ఇచ్చిన కార్పొరేషన్ కూడా చైర్మన్ కూడా హాజరయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో కూడా ఇక్కడ స్థానం ఖాళీ అయింది. దీనికి త్వరలోనే బీహార్ ఎలక్షన్స్ తో పాటు సంబంధించి దీనికి బై ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాతో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా అక్కడ మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం లేకపోవడంతో కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ మంత్రులు వాళ్ళందరూ కూడా ఎవరికి అప్పచెప్పిన పనిలో వాళ్ళంతా కూడా ఇప్పటికే నిమగ్నమే పనిచేస్తున్నారు. దీంతో ఈ రోజు మరోసారి ఆ నియోజకవర్గ పరిస్థితి, డివిజన్ సంబంధించి ఏ విధంగా కోఆర్డినేషన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే వివిధ అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మంత్రులతో సీఎం రివ్యూ నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ తో కూడా కోఆర్డినేషన్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నివాసం జూబ్లీహిల్స్ నివాసంలో ఈ సమావేశం అయితే కొనసాగింది. ఈ సమావేశంలో అభ్యర్థి కంటే ముందు ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పనులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి, ప్రజలు కోరినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా సూచించినట్టు తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బొంతు రామ్మోహన్, అదేవిధంగా ఇటు నవీన్ యాదవ్, ఫహీం ఖురేషి, అంజన్ కుమార్ యాదవ్, పలువురు నాయకులంతా కూడా టికెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడం కోసం పనిచేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తారు. అందులో భాగంగానే ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికి మిస్ కాకుండా బీఆర్ఎస్ చిక్కకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఒక కంటోన్మెంట్ స్థానం తప్ప మిగతా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలవకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీకి అదొక లోటుగా ఉంది. దీంతో ఈ బై ఎలక్షన్స్ ద్వారా ఈ స్థానాన్ని కైవసం చేసుకుని నగరంలో 2 స్థానాల్లో భాగమయ్యాలని భావిస్తుంది. గత లోక్సభ ఎలక్షన్ సమయంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నది రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కూడా అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందారు. ఇప్పుడు మరొక బీఆర్ఎస్ అభ్యర్థి మరణించడంతో కూడా ఈ స్థానం కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు అక్కడ
పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తూ ఉన్నారు.